హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే చికెన్ బిర్యానీ వేసి చూపిస్తున్నా అండి. దమ్ బిర్యానీ నా స్టైల్లో చాలా బాగుంటుంది. సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇవాళ నేను డైరెక్ట్ నాన్ స్టిక్ దాంట్లోనే వేస్తున్నా అండి. కుక్కర్లో కాకుండా, ఉడకబెట్టడం కాకుండా డైరెక్ట్ దమ్ చేసేసి వేయడమే. సింపుల్గా వేసేసుకోవచ్చు. ఫుల్ వీడియో చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక 1/2 kg వరకు అయితే చికెన్ తీసుకున్నా అండి. ముందుగా కొంచెం నిమ్మరసం పిండేసుకొని వాటర్ పోసేసుకొని ఒక 2 times కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత డైరెక్ట్ ఎందులో వేసుకుంటామో నేను అందులోనే కలిపేసుకుంటున్నా అండి. మసాలా అయితే లేదు అంటే వేరే గిన్నెలో కలిపేసి కూడా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ ఇందులోనే వేస్తున్నా. చికెన్, సాల్ట్, పచ్చిమిర్చి ఒక 2 కొంచెం పొడుగ్గా కట్ చేసి వేసేసుకోవాలి. కారం నేనైతే ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నా అండి. మీరు మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ కూడా వేయచ్చండి. అలాగే బిర్యానీ మసాలా కూడా, పసుపు, ఒక ఇలాచీ, లవంగం, యాలకు అట్లా వేసేసుకున్నా. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఒక 3 స్పూన్ల దాకా వేసేసుకోండి. కసూరి మేతి కూడా కొంచెం పౌడర్ లాగా చేసి వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నా అండి. అందులోవే కొన్ని వేసుకుంటున్నా, కొన్ని ఏమో పైన మళ్ళీ స్ప్రింకిల్ చేసుకోవడానికి అనేసి కొన్ని ఉంచుకుంటున్నా. తర్వాత అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ స్క్వీజ్ చేసి వేసేసుకోండి. నిమ్మరసం వేసేసుకొని మొత్తం మసాలా అంతా ముక్కలకు మంచిగా బట్టేలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 hours పక్కకు పెట్టేసుకున్నా అండి. మనం ఇలా దమ్లాగా చేసేసి ఉడికించుకోకుండా చేసుకోవాలనుకుంటే కొంచెం ముందే ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే చికెన్ మంచిగా సాఫ్ట్గా అయ్యి తొందరగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా ఉంటుంది. ముక్కకు మొత్తం మసాలా పట్టేసుకొని మనం తొందరగా చేసుకుందాం అనుకుంటే మట్టుకు ఇలానే మొత్తం వేసేసుకొని డైరెక్ట్ ఒక 20 minutes అన్న ఫ్రై చేసేసుకోవాలి. లేదు అంటే ముందు కలిపి పెట్టేసుకుంటే మట్టుకు డైరెక్ట్ వేసుకునే ఏం కదండి, పెద్ద తేడా తెలీదు. అలా అయితే ఇవైతే నా దగ్గర ఉన్నాయి. అండ్ నాకు బిర్యానీలో మస్తు ఇష్టము కాజు, నేను అందుకోసం వేసుకుంటున్నా. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ఆయిల్ వేసేసుకుంటున్నా. నేను ఒక 2 గంటల దాకా వేసుకుంటున్నా. వేసేసుకొని లిడ్ పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నా అండి 2 గంటలు. తర్వాత బియ్యం బాస్మతి రైసే 2 glasses తీసుకున్నా అండి. నేను కొంచెం తక్కువ అంతే తీసేసుకొని ఒక 2 times వాష్ చేసేసి వాటర్ పోసేసి పక్కకు పెట్టేసుకోవాలి. 2 hours తర్వాత నేను బాస్మతి రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. అదే ఫ్రైడ్ ఆనియన్స్ది ఆయిలే వేసేసుకున్నా అండి. బగారా సామాన్ అన్నీ వేసుకోవాలి. బగారాకు అందులో మళ్ళీ స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా కాకుండా అన్నీ ఒక్కొక్కటే వేసుకున్నా అండి. కొంచెం సాజీరా, ఒక యాలకులు, ఒక లవంగం, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ 2-3 వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. రైస్ తినేటప్పుడు ఫ్లేవర్ ఇంకొంచెం తెలియాలన్నట్టు ఇవి కూడా వేసుకున్నా అండి. తర్వాత వాటరు నేను 2 glasses తీసుకున్నా కదండి, 2కు 3 glasses వాటర్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది. ఇందులోనే పైన వేసుకోనికి ఫుడ్ కలర్ లాగా నెయ్యిలో కొంచెం పసుపు వేసేసి కలిపి పక్కకు పెట్టేసుకున్నా. ఇందులో కూడా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకున్నా. బగారా రైస్లో వేసేసుకొని వాటర్ మొత్తం వంపేసుకొని ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఇందులో రైస్ వేసేసుకోవాలి. ఇదైతే మనం ఏం స్ట్రెయిన్ చేయమండి, డైరెక్ట్ కొలత ప్రకారం వాటర్ పోసుకున్నాం కదా, ఇలా అయితే డైరెక్ట్ అన్నం దగ్గరకు వచ్చిన తర్వాత డైరెక్ట్ చికెన్ పైన వేసేసుకోవచ్చు. లేదు ఇలా వద్దు అనుకుంటే ఎక్కువ వాటర్ పోసేసుకొని రైస్ ఒక 90% అట్లా ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుంటూ
చికెన్ పైన వేసుకోవాలి. నాకు అలా కన్నా ఇలానే ఈజీగా అనిపిస్తుందండి, నేను ఇలానే చేస్తే ఎక్కువ. సో కాజు వేసుకున్న తర్వాత కూడా కింద ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత కలుపుకోలేదు కాబట్టి అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను అండి నేను. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని, ఒకవేళ మీకు ఆయిల్ ఇంకా తక్కువ అనిపిస్తే గిట్ట కొంచెం వేసుకోవచ్చు. సో నాకైతే సరిపోయింది, నేను మళ్ళీ వేసుకోవట్లేదు. రైస్లో అది కూడా కొంచెం ఉంటుంది కదా, పైనుంచి మళ్ళీ మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాం కాబట్టి నేను మళ్ళీ వేయట్లేదు. రైస్ ఇలా కుక్ కావాలండి. ఇలా కుక్ అయిన తర్వాత దీనిపైన స్ప్రెడ్ చేసేసుకోవడమే, మొత్తం అంతా అన్నం వేసేసుకోవాలి. పైనుంచి ఒకవేళ మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పైనుంచి కొంచెం మనం నెయ్యి ఉన్న పసుపు కలుపుకున్నది ఉంటుంది కదండి, అది స్ప్రెడ్ చుట్టూ వేసేసుకోవాలి. నా ఛానల్లో చాలా బిర్యానీ రెసిపీలు ఉన్నాయండి, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను కుక్కర్లో చేశాను, నార్మల్గా చేశాను, ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, బిర్యానీ రెసిపీస్లో ఉంటుంది. పైనుంచి నేనైతే ఇలా టిష్యూ పేపర్ ఉందని టిష్యూ పేపర్ వేసుకున్నా అండి. వాటర్ కరెక్ట్ సరిపోతాయి, నేను ఎక్స్ట్రా వాటర్ ఏం స్ప్రింకిల్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీకు ఇంకా సరిపోవు అని అనిపించినాయి అనుకోండి, పైన కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని ఆ లిడ్ మొత్తం క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. 20 నుంచి 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలండి. మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకుంటే ముక్కలు మాడిపోతా ఉంటాయి. సో నిదానంగా మెల్లిగా ఉడికించుకోవాలి. నాకైతే బిర్యానీలో ముక్కలు కొంచెం ఫ్రై అయినట్టు కింద మాడితేనే ఇష్టము. సో ఒకవేళ వద్దు అనుకుంటే ఇంకా కొంచెం ముందు ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, బిర్యానీ రెడీ. ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ ఆగి తర్వాత సర్వ్ చేసేసుకోవాలి. పక్కకు లెమన్ అండ్ ఆనియన్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.